హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాము. సో ఎవరైతే కానిస్టేబుల్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి సిహెచ్ఎస్ఎల్ కానివ్వండి, సిజిఎల్ కానివ్వండి, ఎంటీఎస్ కానివ్వండి, సో వీటికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ఎస్ఎస్సి జీడీకి సంబంధించి అంటే జనరల్ డ్యూటీకి సంబంధించి సో ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కానివ్వండి. సో మీ అందరికీ కూడా అండి ఏదైతే మెయిన్స్ ఎగ్జామ్లో అండి ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో మనం ఏమైతే డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మన వీడియోస్ నుంచి కానివ్వండి, అదేవిధంగా మనకి ఏవైతే 2 కరెంట్ అఫైర్స్ బుక్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి, 2 బుక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వాటి నుంచి కానివ్వండి, అదేవిధంగా డైలీ పీడిఎఫ్ అనేది మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో వీటి నుంచే 44 క్వశ్చన్స్కి గాను 38 క్వశ్చన్స్ డైరెక్ట్గా అండి, సో మనకి ఇండైరెక్ట్ కాదండి, డైరెక్ట్గా సో మనకి యాజ్ ఇట్ ఈజ్గా సెంటెన్స్ ఏ విధంగా ఉందో మనం కరెంట్ అఫైర్స్లో చెప్పినట్టు అలానే ఇవ్వడం జరిగిందండి. సో మీరు ఖచ్చితంగా మీకు ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ ఉపయోగపడతాయి. సో దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు చేయడం జరిగిందండి. సో మన మెటీరియల్లో ఏ బుక్లో ఏ పేజ్లో సో మనకి ఏ కరెంట్ అఫైర్ అడిగారని చెప్పేసి కూడా మీకు విత్ ప్రూఫ్తో సహా మీకు వీడియో చేయడం జరిగిందండి. సో ఖచ్చితంగా అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ చదవటం వేరు, ఎగ్జామ్లో వచ్చే కరెంట్ అఫైర్స్ చదవటం వేరండి. సో మన సెలక్షన్ అనేది కరెక్ట్గా ఉండాలండి. సో కరెంట్ అఫైర్స్ అనేవి వాటికి ఒక ఎండ్ అంటూ ఉండదండి. సో మన ఎండ్లెస్ అనమాట, ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఆగిపోవడానికి లేదండి. బట్ మన సెలక్షను అంటే మనం చదివే కరెంట్ అఫైర్ అనేవి సో అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయా లేదా అని చెప్పేసి మనం చదువుకోవాలండి. సో ఇలా మీకు అనాలసిస్ చేసి ప్రీవియస్ పేపర్ని బేస్ చేసుకొని మీకు కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుంది. సో ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీకు ఫ్రీగా టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు కూడా అండి సో ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, తెలుగు మీడియం కానివ్వండి, సపరేట్గా మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. అదేవిధంగా మీరు యూట్యూబ్లో ఈ వీడియోస్ను కూడా ఫ్రీగా చూడటం జరుగుతుందండి. సో ఇలాంటి కంటెంట్ అనేది ఖచ్చితంగా మీకు అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్క అభ్యర్థి సో మనకి ఏదైతే కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి సో వీడియోని చివరి వరకు చూడండి. ప్రతి స్లైడు ప్రతి కరెంట్ అఫైర్ అనేది మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. సో గ్రూప్ 1 ఎగ్జామ్స్ కానివ్వండి, సో ఇన్ కేస్ సో మనకి గ్రూప్ 2 ఎగ్జామ్స్ కూడా అండి సో గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా ఉపయోగపడే విధంగా ఏపీపీఎస్సీని బేస్ చేసుకొని కూడా ఏ ఎగ్జామ్ రాసినా సరే అండి, అది స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏ ఎగ్జామ్ రాసినా సరే ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడే విధంగా అందించడం జరుగుతుందండి. సో కాన్సెప్ట్గా ఓరియంటెడ్గా అందించడం జరుగుతుంది. సో ఏదైతే మనకి బిట్ టు బిట్ కాకుండా సో అక్కడ ఉన్నటువంటి జస్ట్ ఒక పేపర్ స్లైడ్ కాకుండా మీకు బిట్ టు బిట్ అందించడం జరుగుతుందండి. ఖచ్చితంగా ఈ యొక్క అవకాశం ఉపయోగించుకోండి. రైట్, సో మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అని చెప్పేసి సివిసి అండి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తూ ఉంటారండి. సో వీటిని వారోత్సవాలు అని చెప్పేసి కూడా అంటారండి. సెంట్రల్ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ వారోత్సవాలు అని చెప్పేసి అంటారు. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతాయని చెప్పేసి ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో మనకి అక్టోబర్ 30 నుంచి నవంబర్ 5 వరకు జరుగుతాయండి. అదేవిధంగా ఈ యొక్క అవేర్నెస్ వీక్కి సంబంధించి ఒక థీమ్ కూడా ఉందండి. సో ఏ థీమ్తో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అడుగుతారు. దాని థీమ్ మనం చూసినట్లయితే సే నో టు కరప్షన్, కమిట్ టు ద నేషన్ అనే థీమ్తో ఈ యొక్క విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుందండి. సో ఇటీవల కాలంలో మనము క్వశ్చన్ పేపర్లు చూసినట్లయితే లైక్ మనకి ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ కానివ్వండి, సో తెలంగాణలో జరిగిన గ్రూప్ 4 ఎగ్జామ్స్ కానివ్వండి, ఇలాంటివి మనం చూసినట్లయితే ఆ థీమ్ ఇచ్చి ఈ థీమ్ అనేది ఈ క్రింద ఇచ్చిన ఆప్షన్లో దేనికి రిలేటెడ్ అని చెప్పేసి అడుగుతున్నారండి. సో వికసిత భారత్ అనే థీము ఈ క్రింద ఇచ్చిన ఆప్షన్లో దేనికి రిలేటెడ్ అని చెప్పేసి మన ఎస్ఐ ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అది మనం సివిల్ సర్వీస్ డేకి సంబంధించిన థీమ్ అండి. ఇది కూడా అంతే, మీకు రేపు సే నో టు కరప్షన్, కమిట్ టు ద నేషన్ అనే థీమ్ అనేది ఈ క్రింద ఏ వారోత్సవాలకు సంబంధించింది అంటే ఏ వీక్కు సంబంధించింది అని చెప్పేసి అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో మనకి విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అని చెప్పేసి అంటాం. గత ప్రీవియస్ పేపర్లో మనం చూసినట్లయితే స్ట్రైట్ క్వశ్చన్ అండి, ఏమని విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అని చెప్పేసి అడుగుతారు. స్ట్రైట్ క్వశ్చన్ అక్టోబర్ 30 నుంచి నవంబర్ 5 వరకు అని ఆన్సర్ చేస్తే సరిపోతుంది. బట్ ఇప్పుడు అలా కాదండి. సో దాన్నే కొంచెం ఇండైరెక్ట్గా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా డిజిటల్ వారోత్సవాలు అని చెప్పేసి ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తూ ఉంటుంది, అదేవిధంగా మనకి జనరిక్ మెడిసిన్ అవేర్నెస్ వీక్ అని చెప్పేసి సో ఈ యొక్క జనరిక్ మందుల మీద వాటి యొక్క ఉపయోగాలు ఏంటి అని చెప్పేసి ఆ వీక్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వీక్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే దీని థీమ్ గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి ఈ యొక్క విజిలెన్స్ అవేర్నెస్ వీక్ ఎందుకు చేస్తారు సార్ అంటే ఏవైతే అవినీతికి సంబంధించి ప్రజల్లో అవేర్నెస్ కార్యక్రమాన్ని తీసుకురావడం కోసం చేస్తూ ఉంటారండి. అంటే ఆయా దేశాలలో అంటే పర్టికులర్గా భారతదేశంలో సో అవినీతి గురించి ప్రజలకు ఎంత అవేర్నెస్ని కలిగి ఉన్నారు
అంటే మనకి ప్రభుత్వాల చేత పని చేయించుకోవడం మన హక్కు అని చెప్పేసి మనం విన్నామండి. సో ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు లంచం ఇవ్వకూడదు, ఎందుకంటే వాళ్ళు మన కోసమే పని చేస్తున్నారండి, ప్రభుత్వం వాళ్ళకి అమౌంట్ ఇస్తుంది, మనం అలాంటప్పుడు మనం ఎందుకు లంచం ఇవ్వాలి? ఇలా ప్రశ్నించే ధోరణి ప్రతి ఒక్కళ్ళలో రావాలి అని చెప్పేసి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా హెల్ప్ లైన్ నెంబర్లు ఇస్తూ ఉంటారు. సో వీటికి కాల్ చేయండి అని చెప్పేసి ఇలా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తత చేస్తూ ఉంటారనమాట. సో ఈ డేకి సంబంధించి మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది అవినీతిపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారు సార్ అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అని చెప్పేసి అంటారండి. మీ అందరికీ తెలిసిందేనండి, ఇది మన భారతదేశంలో ఇండిపెండెంట్గా పనిచేసే ఒక వ్యవస్థ. డైరెక్ట్ రిపోర్ట్ టు పిఎంఓ, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. సో ఏ మినిస్ట్రీ కింద ఇది పనిచేయదండి, ఇది ఒక స్వతంత్ర వ్యవస్థ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. సో దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు సార్ అంటే ఈ యొక్క సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ని 1964లో ఏర్పాటు చేయడం జరిగిందండి. సో యొక్క సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ని 1964లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏ కమిటీ ప్రకారం దీన్ని ఏర్పాటు చేశారని చెప్పేసి చాలా ఎగ్జామ్లు అడిగారండి. సో మనకి కే సంతానం కమిటీ ప్రకారం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్టార్ట్ చేసినప్పుడు అంటే 1964లో ఉన్నప్పుడు జస్ట్ ఇది ఒక అడ్వైజరీ బాడీ మాత్రమే. తర్వాత 2003వ సంవత్సరంలో దీనికి స్టాట్యుటరీ పవర్స్ ఇవ్వడం జరిగిందండి, అంటే దానికి చట్టబద్ధత కల్పించడం జరిగింది 2003వ సంవత్సరంలో. అదేవిధంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్కి సంబంధించి సో మనకి దీని ఫుల్ ఫామ్ కూడా మనం గుర్తుంచుకోవాలి, సివిసి అని చెప్పేసి అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అని చెప్పేసి అంటాం. అదేవిధంగా ప్రస్తుత సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క హెడ్ ఎవరు సార్ అంటే ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ అని చెప్పేసి అంటామండి. సో రీసెంట్గా ఇతను రావడం జరిగింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ హెడ్ ఎవరు సార్ అంటే మనకి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ అని చెప్పేసి అంటారండి. కమిషనర్ వేరు, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ వేరండి, ఇద్దరు ఉంటారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ అయితే మాత్రం ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ అని చెప్పేసి అంటాం. డిసెంబర్ 28, 2022న ఇతను పదవీ బాధ్యతలు తీసుకోవడం జరిగిందండి. 4 years పదవిలో ఉంటారు. అదేవిధంగా విజిలెన్స్ కమిషనర్ అని చెప్పేసి ఉన్నారండి అరవింద్ కుమార్ అని చెప్పేసి ఇతను ఉన్నారు. ఇద్దరు ఉంటారు. ఈ ఇద్దరినే మనము సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అని చెప్పేసి అంటాము. ఈయన పేరు కూడా మనం గుర్తుంచుకోవాలండి, అరవింద్ కుమార్ గారు. అదేవిధంగా ఏ కమిటీ ప్రకారం అంటే సంతానం కమిటీ ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కానీ విజిలెన్స్ కమిషనర్ గారి వీళ్ళ యొక్క పదవీ కాలము 4 years అండి. అండ్ ఆర్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్, ఏది ముందైతే అన్నట్టు 65 years అంటే మ్యాక్సిమం 65 years, మామూలుగా అయితే 4 years అని చెప్పేసి వీళ్ళ పదవీ కాలాన్ని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ యొక్క సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కానివ్వండి కమిషనర్లను కానివ్వండి నియమించే బాధ్యత ఎవరు తీసుకుంటారు సార్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. బట్ కానీ దానికి ఒక కమిటీ ఉంటుందండి. ఆ కమిటీ వాళ్ళు ఒక పేరుని రిఫర్ చేస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళని నియమిస్తారు. అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్స్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద కమిటీ. ఆ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు ఎవరు సార్ అంటే పిఎం అని చెప్పేసి చెప్పాలి, హోమ్ మినిస్ట్రీ అని చెప్పేసి చెప్పాలి, అండ్ అపోజిషన్ ఆఫ్ లోక్సభ అని చెప్పేసి చెప్పాలండి. అంటే మనకి ప్రధానమంత్రి గారు ఉంటారు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఉంటారు, అండ్ అపోజిషన్లో లోక్సభ హెడ్ ఉంటారండి. వీళ్ళ ముగ్గురు కలిపి ఒక వ్యక్తిని సివిసిగా రెఫర్ చేస్తే ఆ వ్యక్తిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నియమిస్తాడు. సో అపాయింటెడ్ అండ్ రిమూవ్డ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సివిసి, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ అండ్ కమిషన్. సో అందువల్ల వీళ్ళ కమిటీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి, వీళ్ళ టెన్యూర్ గుర్తుంచుకోవాలి. సో అందువల్ల మనం ఏదైతే యొక్క విజిలెన్స్ అవేర్నెస్ వీక్ ఉంటుందో దీన్ని సివిసికి లింక్ చేసుకొని చదువుకోవాలండి. సో అందువల్ల ఈ రెండింటి ఏం చేస్తుంది ఏంటి అని చెప్పేసి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ విధంగా లింక్ చేసుకున్నట్లయితే మనం ఓన్లీ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అక్టోబర్ 30 నుంచి నవంబర్ 15 అని కాకుండా ఈ కాన్సెప్ట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా కాన్సెప్టువల్గా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ చాలా ఇంపార్టెంట్. సో సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ యొక్క మనము హెడ్ అని చెప్పేసి చెప్పొచ్చు ఆయన్ని, రైట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే విశాఖ ఐసిఐడి సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ సాగునీరు కానివ్వండి అదేవిధంగా వ్యవసాయంపై కానివ్వండి ప్రత్యేక దృష్టి సారిస్తుంది మా ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నారండి. ప్రతి ఒక్క ఎకరాకు సో ఖచ్చితంగా సాగునీరు అందించే కార్యక్రమాన్ని మేము చేపట్టామని, ప్రాజెక్టుల పురోగతి బాగా ఉందని చెప్పేసి ఈ యొక్క సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. అయితే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్లయితే అసలు ఐసిఐడి అంటే ఏంటి, దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ఇప్పుడు సదస్సు జరుగుతుంది కదా ఏ అంశం మీద మాట్లాడుతున్నారు అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనలిటికల్గా చూడాలండి. ఇది మనం చూసినట్లయితే మనము ఐసిఐడి అని చెప్పేసి అంటామండి. దీన్ని 1950లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది మన భారతదేశంలోనే ఢిల్లీలో ఉంటుందండి. మరి దీనికి ఫుల్ ఫామ్ మనం చూసినట్లయితే ఐసిఐడికి సంబంధించండి. సో మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ అని చెప్పేసి అంటామండి. సో ఏమంటాము ఫుల్ ఫామ్ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్
ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ అని చెప్పేసి అంటామండి. సో ఇది 1950లో ఏర్పాటు చేయడం జరిగిందండి. న్యూఢిల్లీలో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంటుందన్నమాట. అయితే దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్క సమావేశాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ 2022లో ఆస్ట్రేలియాలో జరిగిందండి ఈ యొక్క సమావేశం, మెల్బోర్న్లో జరిగింది. సో అది 24వ సమావేశం ఇప్పుడు జరగబోతుంది. సో నవంబర్ 2వ తారీఖు నుంచి నవంబర్ 8వ తారీఖు వరకు ఈ యొక్క సమావేశం జరుగుతుంది. సో ఎక్కడ జరుగుతుంది సార్ అంటే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో జరుగుతుందండి. మరి ఈ యొక్క సమావేశంలో ఏమేమి మాట్లాడుకుంటారు సార్ అంటే జనరల్గా ఏవైతే ఆనకట్టలు ఉంటాయో అంటే ఈ యొక్క లైక్ ప్రకాశం బ్యారేజ్ కానివ్వండి, సర్ ఆర్థర్ కాటన్ కానివ్వండి, సో ఇలాంటివండి, భవానీ సాగర్ కానివ్వండి, ప్రాజెక్ట్స్ అండి. అంటే వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి ఏవైతే వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఆనకట్టలు, డ్యామ్స్, వాటి యొక్క భద్రత ఏ విధంగా ఉంది, అదేవిధంగా రైతులకు ఈ యొక్క సాగు ఏదైతే మనకి పంటలకు నీరు ఏ విధంగా అందించాలి, సో ఏ విధంగా ఫ్యూచర్లో వాటర్ షార్టేజ్ కాకుండా ఉండాలి, భూగర్భ జలాలను ఏ విధంగా సో ఆ యొక్క వాటర్ ఇంక్రీజ్ చేసే కార్యక్రమాలు చేపట్టాలి అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా చర్చిస్తూ ఉంటారు. మరి దీనికి సంబంధించి వీళ్ళు ప్రపంచ వారసత్వ ఆనకట్టలు అని చెప్పేసి గుర్తిస్తూ ఉంటారండి. సో మనకి కొన్ని డ్యామ్స్ని వీళ్ళు గుర్తిస్తూ ఉంటారు. అలా గుర్తించిన వాటిల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 5 డ్యామ్స్ ఉన్నాయండి. వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తూ ఉంటారండి. అమెరికాలో ఎన్ని ఉన్నాయి, ఆస్ట్రేలియాలో ఉన్నాయి, జపాన్లో ఎన్ని ఉన్నాయి, ఇలా గుర్తిస్తూ ఉంటారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో కూడా గుర్తిస్తూ ఉంటారు మన భారతదేశంలో. పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఐసీఐడిసి వాళ్ళు అండి. సో వీళ్ళ యొక్క ఐసీఐడి వాళ్ళు గుర్తించినవి 5 డ్యామ్స్ ఉన్నాయండి. సో అవి ఏంటి అని ఎగ్జామ్లో అడుగుతారండి క్రింద ఇచ్చిన ఆప్షన్స్లో అని చెప్పేసి. మరి ఈ సమావేశం జరుగుతుంది కదా నవంబర్ 2 నుంచి 8 వరకు. ఈ సమావేశంలో ఒక బ్యారేజ్ని గుర్తించారండి. అదే ప్రకాశం బ్యారేజ్ విజయవాడలో ఉంటుంది. కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ పక్కనే ఉంటుందండి. సో కృష్ణా రివర్ మీద దాన్ని బిల్డ్ చేయడం జరిగింది ప్రకాశం బ్యారేజ్ని. ఆ బ్యారేజ్ని వారసత్వ సో మనకి వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్గా గుర్తించడం జరిగింది. మరి గతంలో ఏమైనా గుర్తించారా మన ఆంధ్రప్రదేశ్ని అంటే ఎస్ గుర్తించారండి. లాస్ట్ టైం అంటే మనకి 24వ సమావేశం ఆస్ట్రేలియాలో జరిగింది కదా, అప్పుడు మనకి సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీని గుర్తించడం జరిగిందండి. ఏ కేటగిరీలో వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ డ్యామ్స్లో భాగంగా అలా గుర్తించారు. అలా మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ అంటే 5 ఉన్నాయండి. ఏంటి సార్ 5 చూసినట్లయితే మనకు కేసీ కెనాల్ అని చెప్పేసి కర్నూలు కడప కెనాల్ అని చెప్పేసి అంటామండి అది. అదేవిధంగా కంబం చెరువు అని చెప్పేసి ప్రకాశం జిల్లాలో ఉంటుంది. అదేవిధంగా మనకి పోరు మామిళ్ళ చెరువు అని చెప్పేసి కడపలో ఉంటుంది. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అండి. సో ఇదొకటి సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్. దీన్ని 2022లో గుర్తించారండి. ఏవైతే మనకి కేసీ కెనాల్ కానివ్వండి, ఖమ్మం చెరువు కానివ్వండి, పోరు మామిళ్ళ కానివ్వండి, ఇవన్నీ కూడా 2020లో గుర్తించడం జరిగింది. సో వెరీ రీసెంట్గా సో ఈ యొక్క సమావేశంలో ప్రకాశం బ్యారేజ్ అండి కృష్ణా జిల్లా విజయవాడ. సో దీన్ని గుర్తించడం జరిగింది. అంటే మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో 5 బ్యారేజెస్ని వీళ్ళు గుర్తించడం జరిగిందండి. సో ఒక కట్టడాలు కానివ్వండి, సో ఏవైనా ఇలాంటివి కొన్ని వారసత్వంగా వస్తున్నటువంటి నీటి జల వనరులను కానివ్వండి వీళ్ళు గుర్తిస్తూ ఉంటారనమాట. సో అదేవిధంగా మనకి డ్యామ్ సేఫ్టీ యాక్ట్ అని చెప్పేసి మన భారతదేశంలో డ్యామ్ సేఫ్టీ యాక్ట్ అండి. అంటే ఈ యొక్క డ్యాములను ఆనకట్టలను మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి ఒక యాక్ట్ వచ్చిందండి. ఎప్పుడు సార్ వచ్చిందంటే 2020లో రావడం జరిగిందండి. 2020లో డ్యామ్ సేఫ్టీ యాక్ట్ అని చెప్పేసి రావడం జరిగింది. ఇది కూడా గుర్తుంచుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుందండి. సో మనకి ఇరిగేషన్ అనేది ఏ లిస్ట్లో ఉంటుంది సార్ అంటే ఇరిగేషన్ అంటే నీటిపారుదల అనేది స్టేట్ లిస్ట్లో ఉండడం జరుగుతుందండి. లా అండ్ ఆర్డర్ స్టేట్ లిస్ట్లోనే ఉంటుంది. హెల్త్ ఆరోగ్యము స్టేట్ లిస్ట్లోనే ఉంటుంది, గుర్తుంచుకోండి. మరి దీనికి సంబంధించి ఇవి కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈ యొక్క సమావేశం అనేది నవంబర్ 2 నుంచి 8వ తారీఖు వరకు జరుగుతూ ఉంటాయండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాంతీయ అంశాల్లో దీన్ని మనం చదువుకోవచ్చు, గుర్తుంచుకోండి. మరి లాస్ట్ ఇయర్ అయితే ఆస్ట్రేలియాలో జరిగింది, మీ అందరికీ తెలిసిందే. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బ్రహ్మాండ నాయక అని చెప్పేసి మనకి న్యూస్ రావడం జరిగిందండి. మీ అందరికీ తెలిసిందే బ్రహ్మోత్సవాలు అండి. సో బ్రహ్మోత్సవాలు అనేవి మనకి తిరుపతిలో బాగా ఫేమస్ అండి. ఆ తర్వాత మినీ బ్రహ్మోత్సవాలు అని చెప్పేసి అంటామండి. సో ఇవి ఎక్కడ జరుగుతాయి సార్ అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారండి. సో మనకి వాడపల్లి అని చెప్పేసి మీకు గుర్తు రావాలి. ఇవి కూడా అంతేనండి, మన కల్చర్ ఆర్ట్స్ సో మన సంస్కృతి సాంప్రదాయాల్లో దీన్ని మనం చదువుకుంటామండి. సో చాలా ఎగ్జామ్లో కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అండ్ ఇండియా అనే టాపిక్ మనకు ఉందండి. సో ఆ యొక్క టాపిక్లో ఒక ఫెస్టివల్ ఇచ్చి ఈ ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రంలో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఈ యొక్క ఫెస్టివల్ యొక్క విశిష్టత ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో మామూలుగా బ్రహ్మోత్సవాలు అనగానే మీ అందరికీ తెలిసిందే సెప్టెంబర్ మంత్లో జరుగుతూ ఉంటాయండి, మన తిరుపతిలో జరుగుతూ ఉంటాయి. స్వామివారిని ఈ యొక్క గరుడ వాహనం మీద మడవీధులలో ఊరేగిస్తూ లాస్ట్గా ధ్వజారోహణ అనే కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగిసిపోతాయని చెప్పేసి మనం గత కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశామండి. అలాంటివే మినీ బ్రహ్మోత్సవాలు అని చెప్పేసి తిరుపతి బ్రహ్మోత్సవాలు అని చెప్పేసి ఎక్కడ పేరు సార్ అంటే కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాలో సెలబ్రేట్ చేస్తూ ఉంటారండి.
వాడపల్లి అనే ఒక ప్రాంతంలో. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. వైభవంగా వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు అని చెప్పేసి అంటా ఉన్నాము. సో కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లిలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక వైభవం సంతరించుకుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇలాంటివి మనం సిల్లీగా తీసుకున్న ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఉపయోగపడతాయండి. పర్టికులర్గా గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు చూసినట్లయితే మనకి లాస్ట్ టైం గ్రూప్ 4 ఎగ్జామ్లో సో ఏదైతే మనకి ఆంధ్ర ఉద్యానవనం అని చెప్పేసి ఏ జిల్లాని పిలుస్తారు అని చెప్పేసి అడిగారండి. కోనసీమ జిల్లానే పిలుస్తారు. రేపు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకి తిరుపతిగా ఖ్యాతిగాంచినటువంటి బ్రహ్మోత్సవాలు తిరుపతిలో కాకుండా మరెక్కడ జరుగుతాయి, ఏ జిల్లాలో జరుగుతాయి అని చెప్పేసి అని అడగొచ్చు. కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాలో జరుగుతూ ఉంటాయి. ఆ పాయింట్ చెప్పగానే మీకు కోనసీమ జిల్లా అనగానే ఆత్రేయపురం గుర్తు రావాలి. ఆత్రేయపురం గుర్తు రాగానే ఆత్రేయపురం పూతరేకులకి ఇటీవల కాలంలో జిఐ ట్యాగ్ ఇచ్చారని చెప్పేసి మనం చదువుకున్నామండి. ఆ పాయింట్ కూడా ఇక్కడ మనకు గుర్తుండాలి. సో ఇది ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు సార్ అంటే వాడపల్లి అని చెప్పేసి గుర్తుంచుకోండి. బ్రహ్మోత్సవాలు ఎంత ఫేమస్ తిరుపతిలో, ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో అంత ఫేమస్ ఎక్కడ సార్ అంటే వాడపల్లిలో అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది ఏ జిల్లా సార్ అంటే కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇలాంటి ఫెస్టివల్స్ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేశామండి. సో ఇంకొకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. మన ఆంధ్రప్రదేశ్లో ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దామండి. చూసినట్లయితే బ్రహ్మోత్సవాలు డిస్కస్ చేసాం, తిరుపతి అన్నాం. అదేవిధంగా ఒక 2 డేస్ క్రితం అండి, 2 డేస్ క్రితం కూడా ఏదైతే మనకి పైడి తల్లి సిరిమానోత్సవం అని చెప్పేసి విజయనగరంలో జరిగిద్దని చెప్పేసామండి. పైడి తల్లి అమ్మవారి ఉత్సవం అని చెప్పేసి కూడా అంటాము, సిరిమానోత్సవం అని చెప్పేసి కూడా అంటాము, మీ అందరికీ తెలిసింది. అదేవిధంగా విశాఖపట్నం దగ్గర సో మనకి సింహాచలం అప్పన్న గిరి ప్రదక్షిణ అని చెప్పేసి అంటామండి. సింహాచలం అప్పన్న ఫెస్టివల్ అని చెప్పేసి బాగా ఫేమస్ విశాఖపట్నం. అదేవిధంగా రొట్టెల పండుగ అని చెప్పేసి స్వర్ణాల చెరువు దగ్గర చేస్తాము నెల్లూరు జిల్లాలో. బారా షాహిద్ దర్గాలో చేస్తూ ఉంటామండి. దాన్ని రాష్ట్ర పండుగ గుర్తించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అదేవిధంగా ఫ్లెమింగో ఫెస్టివల్ అని చెప్పేసి నెల్లూరులో సెలబ్రేట్ చేస్తారు. అదేవిధంగా సమ్మక్క సారక్క ఫెస్టివల్ అని చెప్పేసి మనకి తెలంగాణలో ఉంటుంది. బతుకమ్మ ఫెస్టివల్ అని చెప్పేసి తెలంగాణలో సెలబ్రేట్ చేస్తూ ఉంటారండి. సో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉగాది అని కూడా బాగా ఫేమస్ అండి. ఉగాది అనేది మన తెలుగు సంవత్సరం. ఉగాది ఫెస్టివల్ అనేది ఆంధ్రప్రదేశ్తో పాటుగా సో మనకి పక్కన ఉన్నటువంటి కర్ణాటక కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారండి ఉమ్మడిగా. అదేవిధంగా మనకి సంక్రాంతి అనగానే పొంగల్ అనగానే మనకి తమిళనాడు గుర్తు రావాలండి. సో ఆ యొక్క ఫెస్టివల్లో భాగంగానే మనకి జల్లికట్టు ఉత్సవాలు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు, ఒక ఈవెంట్స్ లాగా చేస్తూ ఉంటారండి. ఆ మినీ జల్లికట్టు ఉత్సవాలు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరుగుతాయి సార్ అంటే చిత్తూరు జిల్లాలో జరుగుతాయండి. సో మామూలుగా అయితే జల్లికట్టు ఉత్సవాలు అనగానే మనకి తమిళనాడు గుర్తు వస్తుందండి. కానీ మినీ జల్లికట్టు అనగానే మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ సెలబ్రేట్ చేస్తారని ఎగ్జామ్లో అడగొచ్చు. చిత్తూరు జిల్లాలో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు, గుర్తుంచుకోండి. సో ఇటీవల కాలంలో మనకి బన్నీ ఉత్సవాలు అని చెప్పేసి వచ్చాయండి. సో మనకి కర్నూలులో జరుగుతూ ఉంటాయి బన్నీ ఉత్సవాలు అని చెప్పేసి, కర్రలతో అలా కొట్టుకుంటూ ఉంటారండి. అది ఎక్కడ అని చెప్పేసి అంటారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఆ యొక్క ఉత్సవాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారండి బన్నీ అని చెప్పేసి. సో గుర్తుంచుకోండి, ఇవన్నీ కూడా మన కల్చర్, మన సాంప్రదాయాలలో భాగాలండి. ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే యునెస్కో సృజనాత్మకత నగరాలలో గ్వాలియర్ అండ్ కాజికోడ్ అని చెప్పేసి రావడం జరిగిందండి. సో మనకి యునెస్కో సృజనాత్మక నగరాలు అని చెప్పేసి అంటున్నారండి. సో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అని చెప్పేసి అంటున్నారు. ఈ నెట్వర్క్లో మన భారతదేశం నుంచి 2 నగరాలను 2023వ సంవత్సరంగాను గుర్తించడం జరిగిందండి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీస్ కాదండి, అది వేరు. వరల్డ్ హెరిటేజ్ సిటీస్, వారసత్వ సంపద అని చెప్పేసి మొత్తం మన భారతదేశంలో 42 ప్రాంతాలను గుర్తించారు. 41ది శాంతినికేతన్ అని, 42ది వచ్చేసరికి హోయసాల కట్టడాలు అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది. సో అవి కాదండి, ఆ డిస్కస్ చేసినవి కాదు, అవి కాదు, ఇవి వేరండి. సృజనాత్మక నగరాలు అని చెప్పేసి అంటున్నారు. ఏంటి సార్ దీని గురించి, దీని కాన్సెప్ట్ పరంగా నేర్చుకుందామండి ఇదేంటి అన్నది. సో మనకి యునెస్కో వాళ్ళేనండి. సో మనకి యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అని చెప్పేసి అంటామండి. UCCN. U means UNESCO, C means creative, C means cities, N means network. UCCN అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి అభివృద్ధి విధానాలలో సంస్కృతి సృజనాత్మకత పెద్దపీట వేస్తూ ప్రజలు కేంద్రంగా నగరాభివృద్ధి ప్రణాళికలు అమలు చేసినటువంటి నగరాలు. అంటే మనకి ప్రజలను కేంద్రంగా వాళ్ళ యొక్క అభివృద్ధి లక్ష్యంగా ఆ సిటీస్ నిర్మాణం జరుగుతూ ఉంటుంది. అలాంటి నగరాలను వీళ్ళు UCCN అనే కేటగిరీలో గుర్తిస్తారు. అంటే మనకి సృజనాత్మకత అనే ఒక నగరాలుగా గుర్తిస్తూ ఉంటారండి. మరి 2023కి సంబంధించి గ్వాలియర్ అని చెప్పేసి మధ్యప్రదేశ్, కాజికోడ్ దాన్నే మనము గతంలో కాలికట్ అని చెప్పేసి పిలిచేవాళ్ళం అండి. బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటిసారిగా ఆ ప్రాంతానికే వచ్చారు, మీ అందరికీ తెలిసిందే, హిస్టరీలో చదువుకున్నారు. సో మనకి కేరళ, ఈ 2 ఏదైతే నగరాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 55 నగరాలకు చోటు దక్కిందండి ఈ సంవత్సరం.
ఇలా 55 నగరాల్లో మన భారతదేశం నుంచి 2 నగరాలు ఉన్నాయి, గుర్తుంచుకోండి. మరి ఇంకా దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ప్రపంచ నగరాల దినోత్సవం అని చెప్పేసి అక్టోబర్ 31న సెలబ్రేట్ చేస్తూ ఉంటామండి. అక్టోబర్ 31 ప్రపంచ నగరాల దినోత్సవం అని చెప్పేసి అంటాం. ఆ ప్రపంచ నగరాల దినోత్సవం సందర్భంగా ఈ 2 ప్రాంతాలను వీళ్ళు ఈ లిస్టులో చేయడం జరిగిందండి. సో ఇది మనం చూసినట్లయితే మొత్తము వీళ్ళు 7 కేటగిరీస్లో లిస్ట్ చేస్తూ ఉంటారండి. ఈ యొక్క ఏదైతే క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ ఉంటుందో మొత్తం 7 కేటగిరీస్లో కొన్ని నగరాలను సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఏంటి సార్ ఆ 7 కేటగిరీస్ అంటే, ఒకటి వచ్చేసరికి మ్యూజిక్ కేటగిరీ, 2 వచ్చేసరికి లిటరేచర్ కేటగిరీ, 3 వచ్చేసరికి సో మనకి మీడియా అండ్ ఆర్ట్స్ అని చెప్పేసి, 4 వచ్చేసరికి ఫిలిం కేటగిరీ, 5 వచ్చేసరికి క్రాఫ్ట్ అండ్ ఫోక్ ఆర్ట్స్ అని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా డిజైన్ అని చెప్పేసి, 7 వచ్చేసరికి గాస్ట్రానమీ అని చెప్పేసి అంటామండి, అంటే ఫుడ్కి సంబంధించి ఆయా నగరాల్లో వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి అని చెప్పేసి చేస్తూ ఉంటారు. డిజైన్ సో ఏదైతే మనకి ఆ యొక్క నగరాల నిర్మాణం ఎలా జరిగింది అని చెప్పేసి. క్రాఫ్ట్ అండ్ ఫోక్స్ అంటే మీకు చేతితో తయారు చేసిన ఐటమ్స్ కానీ ఇవన్నీ ఉంటాయండి. ఫిలిం అంటే మీకు తెలిసిందే సినిమాలకు సంబంధించి. సో అదేవిధంగా మీడియా అండ్ ఆర్ట్స్కి సంబంధించి, లిటరేచర్కి సంబంధించి, మ్యూజిక్కి సంబంధించి ఈ కేటగిరీలో మొత్తం 7 కేటగిరీస్లో ఒక్కొక్క నగరాన్ని గుర్తిస్తూ ఉంటారు. అలా ఇప్పుడు 2023లో మన భారతదేశం నుంచి 2 నగరాలను గుర్తించారండి. అవే మనకు ఒకటి గ్వాలియర్ అని చెప్పేసి దీన్ని మ్యూజిక్ సంగీతం కేటగిరీలో గుర్తించారండి. చాలా ఇంపార్టెంట్, సంగీతం కేటగిరీలో గుర్తించారు. ఈ యొక్క కోజికోడ్ అని సో దీన్ని ఏ కేటగిరీలో గుర్తించేశారంటే దీన్ని సాహిత్యం అండి. సో మనకి లిటరసీ అని చెప్పేసి అంటామండి, ఈ కేటగిరీలో గుర్తించారు. సో మనకి గతంలో కూడా కొన్ని సిటీస్ని మన భారతదేశం నుంచి గుర్తించారండి. సో గతంలో 6ని గుర్తించారండి, ఇప్పుడు ఒక 2 గుర్తించారు. అంటే ఈ కేటగిరీలో మన భారతదేశం నుంచి మొత్తం 8 సిటీస్ని గుర్తించారు. 7వ సిటీ ఏంటి సార్ అంటే గ్వాలియర్ అని చెప్పేసి, 8వది కోజికోడ్ అని చెప్పేసి అంటాం. మరి మిగతా 6 సార్ గతంలో గుర్తించినవి అంటే, ఒకటి వచ్చేసరికి ముంబై అని చెప్పేసి అంటామండి. 2019లో ఫిలిం కేటగిరీలో దీన్ని గుర్తించారు. ఆ తర్వాత 2015లో జైపూర్, శ్రీనగర్ని గుర్తించారు క్రాఫ్ట్ అండ్ ఫోక్ అనే కేటగిరీలో. అదేవిధంగా మనకి ఈ యొక్క గాస్ట్రానమీ అంటే ఫుడ్ ఆహారపు అలవాట్లు కేటగిరీలో చూసినట్లయితే హైదరాబాద్ని గుర్తించడం జరిగిందండి 2019లో. సో అదేవిధంగా మనకి మ్యూజిక్ కేటగిరీలో చూసినట్లయితే వారణాసి, చెన్నైని గతంలో గుర్తించారండి. సో అందువల్ల ఇవి మొత్తం 6 ప్లస్ ఈ యొక్క 2 8. సో 7, 8 ఏంటి సార్ అంటే గ్వాలియర్ అండ్ కోజికోడ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇలా గుర్తిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో 2 నగరాలను గుర్తించారు అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారండి. ఇలా మొత్తం మన ఏదైతే ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే 100 దేశాలలో గాను 350 నగరాలను ఇలా గుర్తించడం జరిగింది. గతంలో 295 నగరాలు మాత్రమే ఉండేవి. ఈ సంవత్సరం మొత్తం 55 నగరాలను యాడ్ చేయడం వల్ల మొత్తం 350 నగరాలను ఈ యొక్క లిస్టులో లిస్ట్ చేయడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఇలాంటిగా కాన్సెప్ట్ పరంగా గుర్తుంచుకోవాలండి. సో ఏ కేటగిరీలో గుర్తిస్తారు, మొత్తం ఎన్ని కేటగిరీలు ఉన్నాయి, సో ఇప్పటివరకు గుర్తించిన ఈ 2 ఎన్నివి అంటే మన భారతదేశంలో ఎన్నోవి, 7వది 8వది ఏ కేటగిరీలో గుర్తించారు అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. అదేవిధంగా యునెస్కో అనగానే మీ అందరికీ తెలిసిందేనండి. సో యునెస్కో ఆడ్రో అజోలే అని చెప్పేసి ఈమె దానికి హెడ్గా ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ యునెస్కో చాలాసార్లు డిస్కస్ చేసామండి. దాని హెడ్ క్వార్టర్ ఏంటి అని చెప్పేసి మనం ప్రతిసారి డిస్కస్ చేస్తూనే ఉన్నాం. అవి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. యునెస్కో అనగానే రీసెంట్గా 42 సో మనకి వారసత్వ సంపద కట్టడాలను మన భారతదేశంలో గుర్తించిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 1 నేషన్ 1 రిజిస్ట్రేషన్ అని చెప్పేసి రావడం జరిగిందండి. దేశంలోని ప్రతి డాక్టర్కు విశిష్ట గుర్తింపు ఐడి కార్డు ఇస్తాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. జాతీయ వైద్య రిజిస్ట్రేషన్ అమల్లోనికి తేనున్న ఎన్ఎంసి అని చెప్పేసి అంటామండి. ఎన్ఎంసి అంటే నేషనల్ మెడికల్ కమిషన్ అని చెప్పేసి అంటామండి. సో వీళ్ళు ఒక రిజిస్ట్రేషన్ తీసుకొచ్చి 1 నేషన్ 1 రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఒక ఐడి కార్డు తీసుకొస్తాము. సో ఏదైతే ఒక డూప్లికేట్ ఉన్న వాళ్ళు కానివ్వండి, సో వీటన్నిటిని తీసేస్తాము, నకిలీ ఉన్నటువంటి ప్రాక్టీస్ చేసే వాళ్ళని కానీ తీసేస్తాము అని చెప్పేసి ట్రాన్స్పరెన్సీ కోసం దీన్ని తీసుకొస్తాము అని చెప్పేసి త్వరలోనే పైలట్ ప్రాజెక్టుగా దీన్ని ప్రారంభిస్తాము అని చెప్పేసి మనకి ఎన్ఎంసి వాళ్ళు చెప్పడం జరిగిందండి. అదేవిధంగా మనం ఎన్ఎంసి అంటే ఫుల్ ఫామ్ గుర్తుంచుకోవాలి, నేషనల్ మెడికల్ కమిషన్ అని చెప్పేసి అంటాం. 2024 ఎండింగ్ కల్లా ఈ ఐడి కార్డుల యొక్క ఏదైతే కార్యక్రమం ఉంటుందో, ఈ ప్రాసెస్ ఉంటుందో కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా వైద్య మండలిలో ఇప్పటి వరకు 13 లక్షల మంది డాక్టర్లు రిజిస్ట్రేషన్ అయ్యారండి. సో వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు ఏంటి, వాళ్ళల్లో ప్రజెంట్ పనిచేస్తున్న వాళ్ళు ఎవరు, ప్రాక్టీస్గా ఉన్న వాళ్ళు ఎవరు, డూప్లికేట్ ఎవరు తెలుస్తుంది ఈ యొక్క కార్డుల వల్ల అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా మనం ఏదైతే 1 నేషన్ 1 రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అంటామో ఇది డాక్టర్లకు సంబంధించింది. అదేవిధంగా స్టూడెంట్స్కి సంబంధించి కూడా ఒక కాన్సెప్ట్ ఉందండి. అపార్ అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసామండి. సో మనకి అపార్ అని చెప్పేసి అంటున్నామండి. అపార్ ఇది కూడా అంతేనండి.
ఏదైతే మనకి ఇది కూడా అండి అపార్ కూడా అంతేనండి, వన్ నేషన్ వన్ ఐడి కార్డ్ అని చెప్పేసి సో ఎవరైతే స్కూల్ పిల్లలు ఉంటారో వాళ్ళకి ఫ్యూచర్లో ఇస్తాము అని చెప్పేసి మీ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ చెప్పడం జరిగిందండి. సో మనకి ఇక్కడ అపార్ అనగానే వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి కార్డ్ అండి, గతంలో కూడా డిస్కస్ చేసాం. వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి కార్డ్ అని చెప్పేసి 12 డిజిట్స్ ఉంటాయని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగిందండి. మరి దీనికి సంబంధించి అపార్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అని చెప్పేసి అన్నాం. అంటే సో వాడు 1వ తరగతి ఎక్కడ చదివాడు, 2వ తరగతి ఎక్కడ చదివాడు, ఇట్లా మొత్తం డీటెయిల్స్ మొత్తం కూడా ఈ 12 డిజిట్లో నిక్షిప్తమై ఉంటాయని చెప్పేసి సో ఏదైనా అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పేసి ఆ డేటా బేస్ అంతా ఒక దగ్గర స్టోర్ చేస్తామని చెప్పేసి అకాడమిక్ ఇయర్ ఏ విధంగా చేసాడు అతను అని చెప్పేసి ఆ డేటా అంతా ఉంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. సో ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి అయితే మాత్రం 12 డిజిట్స్ ఉంటాయి స్టూడెంట్కి సంబంధించింది. అదేవిధంగా వన్ నేషన్ వన్ రిజిస్టర్ అని ఉంటుంది, ఇది కూడా అంతేనండి. ఇంకా గోయింగ్ ఆన్ ప్రజెంట్ ప్రాసెస్లో ఉందండి, ఇంకా అవ్వలేదు, సో జరుగుతూ ఉంది. ఇది వచ్చేసరికి డాక్టర్లకు సంబంధించింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఆధార్ ఎనబల్డ్ సో మనకి ఆధార్ అండి. సో అదేవిధంగా ఆధార్ ఎనబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అని చెప్పేసి అంటామండి. అంటే ఈ యొక్క ఆధార్ ఎనబుల్డ్ పేమెంట్ సిస్టమ్తో మన అకౌంట్లో అంటే మనం బ్యాంక్ అకౌంట్ లేకపోయినా సరే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి డబ్బులు తీసుకోవచ్చు. ఈ వెసులుబాటు ఉందండి ఆధార్ కార్డుతో. ఇలా ఆధార్ కార్డుతో వివిధ వాటికి లింక్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. సో ఆధార్ కార్డులో మొత్తం మీ అందరికీ తెలిసిందే 12 డిజిట్స్ ఉంటాయండి. సో ఇలా కూడా అలాంటి ఆధార్ ఫార్మేట్లోనే సో ఇలాంటి కార్డ్స్ రాబోతున్నాయి అని చెప్పి చెప్తున్నారు. సో అంటే ఈ కార్డు ఎంటర్ చేయగానే ఆ స్టూడెంట్స్ యొక్క సో అసలు హిస్టరీ ఏంటి, సో ప్రైమరీ స్కూల్లో ఎప్పుడు జాయిన్ అయ్యాడు, సెకండ్ క్లాస్ ఎప్పుడు చదివాడు, 10th ఎప్పుడు చదివాడు, ఇంటర్మీడియట్ ఎప్పుడు చదివాడు, ఆ డీటెయిల్స్ మొత్తం ఉంటాయండి. సో ఇలాంటి ఐడీస్ కూడా రాబోతున్నాయి. అదేవిధంగా మనకి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్స్ అని చెప్పేసి ఇది కూడా అంతేనండి. 14 డిజిట్స్ ఉంటాయండి దీంట్లో కూడా, ఈ ఐడి కార్డులో కూడాను. సో ఇది కూడా గుర్తుంచుకోండి, ఇది 14, ఇది 12, ఆధార్ 12, పాన్ కార్డు 10 డిజిట్స్ ఉంటాయండి. పాన్ కార్డ్ అనేది ఆల్ఫా న్యూమరిక్ డిజిట్స్ అనేది ఉంటాయి, గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇలాంటివి మనం సిల్లీగా తీసుకుంటామండి. సో ఇలాంటివి గతంలో అడిగిన సందర్భాలు ఉన్నాయి, గుర్తుంచుకోండి. ఓకేనండి, రైట్. ఆధార్ కార్డు అని కానీ ఎవరు సార్ దాన్ని ఇష్యూ చేస్తారంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వాళ్ళు ఇష్యూ చేస్తారు. దానికి సంబంధించి అమిత్ అగర్వాల్ అనే వ్యక్తి దానికి సీఈఓగా రావడం జరిగింది. నీలకంఠ మిశ్రా అనే వ్యక్తి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా ఉండడం జరిగిందని చెప్పేసి మనం గత కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగింది. ఆ పాయింట్లు కూడా గుర్తుంచుకోవాలి. సో అందువల్ల వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ ఎవరికి సంబంధించింది, డాక్టర్లకు సంబంధించింది. రైట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చారిటీ అండి, అంటే మనకి దాతృత్వం అని చెప్పేసి అంటాం మనం. సో దీంట్లో శివనాడర్ గారు మొదటి స్థానంలో ఉన్నారు అని చెప్పేసి సో మనకి వార్షికంగా సంవత్సరానికి ఇతను దగ్గరగా సో 2042 కోట్లు విరాళంగా ఇస్తూ ఉన్నారండి. అనాథ పిల్లలకైతేనేమి, ఎన్జిఓస్కి అయితేనేమి, సో ఇలాంటి వాటికి విరాళంగా ఇస్తూ ఉన్నారు, గవర్నమెంట్కి అయితేనేమి. సో అదేవిధంగా ఎవరు సార్ దీని ప్రకారం అంటే హూరన్ ఇండియా లిస్టు ప్రకారము వీళ్ళు అగ్రస్థానంలో ఇతను ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నారండి. హూరన్ ఇండియా లిస్ట్ సో వీళ్ళు పబ్లిష్ చేశారండి. సో మరి ఇతను ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. మరి మిగతా స్థానాలలో ఎవరున్నారు సార్ అంటే ఫస్ట్ శివానాడార్ గారు చెప్పాం, 2042 కోట్లు ఒక సంవత్సర కాలంలో, అంటే ఇతను డొనేషన్ చేసిన అమౌంట్ అండి అది. సో నెక్స్ట్ ప్లేస్లో మనకి అజీమ్ ప్రేమ్జీ అని చెప్పేసి అంటాం, విప్రో ఫౌండర్. సో ఇతను వచ్చేసరికి 1774 కోట్లు డొనేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖేష్ అంబానీ రిలయన్స్ అధినేత అండ్ 376 కోట్లు డొనేషన్ చేయడం జరిగిందండి. ముఖేష్ అంబానీ అనగానే మీకు ఏదైతే COP28 సమావేశం జరగబోతుందో యూఏఈలో, సో నెక్స్ట్ మంత్ నుంచి ఈ యొక్క సమావేశంలో మొత్తం 31 మంది మెంబర్స్ని COP28కి సంబంధించి అల్ జబేర్ అనే వ్యక్తి దానికి నేతృత్వం వహిస్తున్నాడండి. అల్ జబేర్ అనే వ్యక్తి. సో ఇతను మొత్తం 31 మంది సభ్యులను ఎంపిక చేశాడండి. ఏ అంశాల మీద మాట్లాడాలి, ఏవి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క పొల్యూషన్కి కారణమవుతున్నాయి అంటే భూతాపానికి కారణమవుతున్నాయి అని చెప్పేసి దీని మీద ఒక 31 మందితో కమిటీ వేయడం జరిగిందండి. దాంట్లో మన భారతదేశం నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేశారండి. లాస్ట్ టైం మనకి ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో ఈ పాయింట్ అడిగారండి, కరెంట్ అఫైర్ అడిగారు. ఇద్దరు ఒకళ్ళు వచ్చేసరికి ముఖేష్ అంబానీ అండ్ సునీత నారాయణ్ అని చెప్పేసి ఒక లేడీ అండి. ఈమె నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీని సో మనకి ఈమె నేతృత్వంలోనే సో నేషనల్ కన్జర్వేటివ్ అథారిటీ అనేది ఏర్పడటం జరిగింది. సునీత నారాయణ్ అండ్ ముఖేష్ అంబానీ పేర్లు గుర్తుంచుకోండి. సో అదేవిధంగా కుమారమంగళం బిర్లా అని చెప్పేసి 287 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా గౌతమ్ అదానీ అని చెప్పేసి 285 కోట్లు అండి. సో వీళ్ళు టాప్ 5లో దాతృత్వంలో చారిటీలో ఉన్నటువంటి పర్సన్స్ అకార్డింగ్ టు ద హూరన్ ఇండియా లిస్ట్ ప్రకారము గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే
కొటక్ ఇన్సూరెన్స్లోనికి జ్యూరిక్ వాటా అని చెప్పేసి రావడం జరిగిందండి. సో ఏదైతే మనకి సాధారణ బీమా సంస్థ అని చెప్పేసి అంటామో, అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అంటామో, సో కొటక్ వాళ్ళదండి. సో ఈ కొటక్ వాళ్ళకి సంబంధించి ఈ యొక్క కొటక్ జనరల్ ఇన్సూరెన్స్లో స్విట్జర్లాండ్కి చెందినటువంటి జ్యూరిక్ ఇన్సూరెన్స్ 51% వాటాను కొనుగోలు చేసిందని చెప్పేసి అంటున్నారు. ఆ 51% వాటా ఎంత సార్ అంటే 4051 కోట్లు అని చెప్పేసి చెప్తున్నారండి. మనం ఇటీవల కాలంలో చూసినట్లయితే బ్లాక్ స్టోన్ అని చెప్పేసి అమెరికాకి సంబంధించిన కంపెనీ అండి. సో ఇటీవల కాలంలో కేర్ హాస్పిటల్ అని టేక్ ఓవర్ చేసుకుందని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. ఇలాంటివి ఏమైనా టేక్ ఓవర్స్ ఉంటే ఏ కంపెనీని టేక్ ఓవర్ చేసుకోబోతుంది, ఎంత అమౌంట్తో చేసుకుంది అని ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. సో గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇక్కడ మనకి ఏదైతే సాధారణ బీమా సంస్థ కొటక్ జనరల్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి అంటాం, దీంట్లో 51% వాటాను ఏ కంపెనీ కొన్నసారంటే జ్యూరిక్ కొన్నదండి. ఇది ఏ దేశానికి సంబంధించిందంటే స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించింది. సో ఎంత పర్సెంటేజ్ కొన్నసారంటే 51%. దాని యొక్క వాల్యూ ఎంత సార్ అంటే 4051 కోట్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా రీసెంట్గా మనం చూసినట్లయితే కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎండి అండ్ సిఇఓగా దీపక్ గుప్తా అనే వ్యక్తి రావడం జరిగిందండి. ఉదయ్ కొటక్ అనే వ్యక్తి సో మనకి రాజీనామా చేయడం వల్ల, అంటే స్టెప్ డౌన్ అవడం వల్ల మనకి దీపక్ గుప్తా రావడం జరిగిందని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ యొక్క కొటక్ మహీంద్రా బ్యాంక్ని 1985లో ఏర్పాటు చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే సరికి ముంబై, మహారాష్ట్ర అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా కొటక్ బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు సార్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. కొటక్ మహీంద్రా బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు సార్ అంటే రణ్వీర్ సింగ్ అండ్ కీర్తి సురేష్ అండి. సో కీర్తి సురేష్ అని చెప్పేసి మహానటి, ఆ సినిమాలో నటించింది కదా, ఆమెనండి ఈమె. ఓకేనండి, రైట్. చాలా ఇంపార్టెంట్. సో మనకి రణ్వీర్ సింగ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇటీవల కాలంలో చూసినట్టయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్గా ఎంఎస్ ధోని గారు రావడం జరిగిందని చెప్పేసి డిస్కస్ చేసాం. అదేవిధంగా త్రిపురకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా మనం చూసినట్లయితే గంగూలీ గారు రావడం జరిగిందని చెప్పాం. మహారాష్ట్రకి సంబంధించి ఓవరాల్ హెల్త్ అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్గా సచిన్ టెండూల్కర్ గారు రావడం జరిగిందని చెప్పేసి డిస్కస్ చేశామండి. సో ఇటీవల కాలంలో ఇలాంటివైనా టెక్ కంపెనీస్ కానివ్వండి, బ్యాంక్స్ కానీ బ్రాండ్ అంబాసిడర్గా ఉంటే మనం ఖచ్చితంగా వాటిని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాల్సిందే. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 2028కి 62,000 కోట్లకు దేశీయ డిజిటల్ గేమింగ్ అని చెప్పేసి రావడం జరిగిందండి. సో మనకి ఏదైతే లుమికే నివేదిక అని చెప్పేసి ఒక నివేదిక రావడం జరిగిందండి. వీళ్ళు ఈ యొక్క నివేదికను ఇచ్చారు. హైదరాబాద్లో ఐజీడీసీ సదస్సు అని చెప్పేసి జరుగుతుందండి. సో ఈ యొక్క సదస్సులో భాగంగా సో మనకి ఏంటి సార్, ఈ యొక్క 15వ ఇండియా గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి అంటామండి. ఇండియా గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి 15వ కాన్ఫరెన్స్ అండి. ఎక్కడంటే హైదరాబాద్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి కాన్ఫరెన్స్లు కానివ్వండి, లేదా కాన్క్లేవ్స్ అని చెప్పేసి అంటారండి, మీటింగ్లు కానివ్వండి, ఇలాంటివి ఎక్కడ జరుగుతున్నాయి లేదా ఎక్కడ జరిగాయి అని చెప్పేసి ఎగ్జామ్లు అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో మనకి రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగింది అంటారు, ఏ సిటీలో జరిగింది అని అడుగుతారు. హైదరాబాద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. దాదాపుగా 100కు పైగా సంస్థలు తమ గేమింగ్ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారండి. సో దీనివల్ల 2028 నాటికి ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్ సో ఎంత 62,000 కోట్లకి వ్యాపారం చేరుతుందని చెప్పేసి మనకి లుమికే నివేదిక తెలపడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ అంటే ఫినాన్షియల్ ఇయర్లో, ఆర్థిక సంవత్సరంలో అంటే 2022-23కి సంబంధించి చూసినట్లయితే $310 కోట్ల అండి. అంటే 26,000 కోట్ల డాలర్లుగా ఉందండి ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్ బిజినెస్ అనేది. అది 2028 నాటికి 62,000 కోట్లకి. సో చూడండి 62,000 కోట్లకి ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి ఈ యొక్క లుమికే నివేదిక చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే దీనికి సంబంధించి ఈ ఆన్లైన్ గేమ్లు అండి, అంటే ఆడుతున్నవారు డెవలపర్స్ కానివ్వండి, వీళ్ళంతా కూడా ఎక్కువగా ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నవారు మన భారతదేశంలో 56.8 కోట్ల మంది ఉన్నారండి. వాళ్ళల్లో ఎక్కువగా మేల్ అనేవాళ్ళు 59% ఉన్నారు. సో ఫిమేల్స్ అనేవాళ్ళు 41% ఉన్నారండి ఈ యొక్క ఆన్లైన్ గేమర్లు. సో ఇవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిందే. 56.8 కోట్ల మంది మన భారతదేశంలో సో ఆన్లైన్ గేమర్స్ ఉన్నారు. ఈ గేమర్లు 59% మేల్ ఉన్నారు, 41% ఫిమేల్స్ ఉన్నారు. అంటే ఆన్లైన్లో ఈ యొక్క నిపుణులు అనమాట, ఆన్లైన్లో ఆడుతూ ఉంటారనమాట. చూడండి, సో లాస్ట్ ఇయర్ ఎంత ఆదాయం వచ్చిందండి, 26,000 కోట్లు వచ్చిందండి. సో మీరు ఇటీవల కాలంలో న్యూస్లో చూసారండి, ఏదైతే ఈ యొక్క బెట్టింగ్, క్రికెట్కి సంబంధించి బెట్టింగ్స్ జరుగుతున్నాయో దీని మీద జిఎస్టీ వేయకపోవటం వల్ల 2 లక్షల కోట్లు లాస్ అయింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్తున్నారు. ఒకవేళ ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ మీద అండి, అంటే ఈ యొక్క ఆన్లైన్ గేమ్స్ జరుగుతాయా, వాటి మీద బెట్టింగ్స్ జరుగుతాయి కదా క్రీడలు, ఆ బెట్టింగ్ మీద 28% కానీ జిఎస్టీ వేస్తే 2 లక్షల కోట్లు వచ్చేయట గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి జిఎస్టీ రూపంలో. కానీ ఇవి రావడం లేదు అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్లో కూడా డిస్కస్ చేసామండి. సో అలాంటివి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లింక్ చేసుకొని చదువుకోవాలండి ఆన్లైన్ గేమింగ్ అనగానే.
రైట్. సో ఇటీవల కాలంలో మీ అందరికీ తెలిసింది ఆన్లైన్ గేమింగ్ మీద 28% జిఎస్టీ వేయటం జరిగిందండి. సో మనకి ఆన్లైన్ గేమింగ్ మీద జిఎస్టీ ఎంత వేశారండి? 28% జిఎస్టీ వేయటం జరిగింది. సో ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే WHO బంగ్లా ప్రధాని కుమార్తెకు కీలక పదవి అంటున్నారండి. సో బంగ్లాదేశ్ ప్రధాని అండి షేక్ హసీనా గారండి, వాళ్ళ యొక్క డాటర్ అనగా కూతురండి, ఆ పేరు వచ్చేసరికి మనకి హసీనా కుమార్తె అండి, సైమా వాజెద్ అని చెప్పేసి అంటున్నారండి. ఈమె ఒక కీలక పదవికి ఎన్నికైందట. ఏంటి సార్ ఆ పదవి అంటే, సో మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థలో సో ఆగ్నేయ ఆసియా ప్రాంత రీజనల్ డైరెక్టర్గా అండి, అంటే ఈ యొక్క WHOకి ఒక్కొక్క రీజన్కి ఒక్కొక్క హెడ్ ఉంటారండి మళ్ళీ. సో ఇది ఏంటి, ఆగ్నేయ ఆసియా ప్రాంత రీజనల్ డైరెక్టర్గా సో ఈమె ఎన్నికవటం జరిగిందండి. ఆ పేరేంటని అడుగుతారు, సైమా వాజెద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ పదవికి సైమా వాజెద్ నేపాల్కి చెందిన శంభు ప్రసాద్ ఆచార్య పోటీ పడ్డారు. బట్ ఫైనల్గా ఈమె ఈ యొక్క పోటీలో విన్ అయింది. అంటే ఓటింగ్ పెడతారండి, ఆ ఓటింగ్ ప్రక్రియలో ఏమికి ఎక్కువ ఓటు రావడం వల్ల ఏమి విన్ అయిందని చెప్పేసి అంటున్నారు. సో ఓవరాల్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది WHO ఆగ్నేయ ఆసియా ప్రాంత రీజనల్ డైరెక్టర్గా ఇటీవల కాలంలో ఎవరు నియమితులయ్యారు అని అడుగుతారండి. సో మనకి సైమా వాజెద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈమె ఏ కంట్రీకి సంబంధించిన ఆమె అంటే బంగ్లాదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే WHO వార్తల్లోకి వచ్చింది కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది 1948లో ఏర్పడటం జరిగిందండి. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి జెనీవా స్విట్జర్లాండ్లో ఉంటుంది. అదేవిధంగా ప్రజెంట్ WHO సో డైరెక్టర్ జనరల్ చూసినట్లయితే మనము టెడ్రోస్ అదనం గ్యాబ్రియేసిస్ అని చెప్పేసి అంటామండి. సో పేరు చూడండి చాలా కష్టంగా ఉంటుంది, బట్ మీరు 1-2 సార్లు చదువుకుంటే ఈజీగానే ఉంటుంది. టెడ్రోస్ అదనం గ్యాబ్రియేసిస్ అని చెప్పేసి అంటాము. ఇతను ఇథియోపియా కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇటీవల కాలంలో మన భారతదేశంలో కూడా ఈ యొక్క సాంప్రదాయ మెడిసిన్కి సంబంధించిన కాన్ఫరెన్స్ అనేది గాంధీనగర్లో జరగడం జరిగిందండి. సో ఆ కాన్ఫరెన్స్కు ముఖ్య అతిథిగా కూడా ఈ యొక్క గ్యాబ్రియేసిస్ గారు రావడం జరిగింది. సో దీనినే మనకి SI మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అని చెప్పేసి ఎగ్జామ్లో అడిగారండి. సో అందువల్ల ఆ పాయింట్ కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదవాల్సిందే. సో అందువల్ల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ చాలా ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి, గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. ఇది మనం చూసినట్లయితే భారతదేశంలోని ఏరోస్పేస్ విద్య మరియు ఆవిష్కరణను ప్రోత్సహించడానికి ఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎయిర్ బస్తో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది అని చెప్పేసి అంటున్నారండి. అంటే ఓవరాల్గా ఇక్కడ మనం చూసినట్లయితే ఏ IITతో ఎయిర్ బస్ వాళ్ళు MOU చేసుకున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇది మనం చూస్తే IIT కాన్పూర్ అని చెప్పేసి ఉండాలండి. IIT కాన్పూర్ అందో వీళ్ళు టైప్ అవడం జరిగింది, ఎయిర్ బస్ వాళ్ళు, గుర్తుంచుకోండి. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా కరెంట్ అఫైర్స్ అనేవి ఎగ్జామ్ ముందు 10 days లేకపోతే ఒక 20 days చదివితే వర్కౌట్ అవ్వదండి. సో ఏదైతే మన ఎగ్జామ్ గోల్ ఉందో అప్పటి వరకు ప్రతిరోజు కూడా 1 hour కరెంట్ అఫైర్స్ కేటాయించాలి. ఆఫ్టర్ దట్ మన ఏదైతే మన ఎగ్జామ్ దగ్గర పడుతూ ఉన్నప్పుడు కరెంట్ అఫైర్స్ ఆ డోస్ అనేది 2 hours 3 hours అలా చదువుతూ ఉండాలండి. సో మీరు కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు అంటే మీకు అంటే జనరల్ స్టడీస్ మీద కూడా మంచి గ్రిప్ వస్తుందన్నమాట. సో మనం అందించే కరెంట్ అఫైర్స్, మనం చెప్పే కరెంట్ అఫైర్స్ కూడా మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అందించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ప్రతిరోజు కూడా మిస్ అవ్వకుండా కంటిన్యూషన్గా ఉండండి. ఖచ్చితంగా మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, రాబోయే ఏ ఎగ్జామ్లో కానివ్వండి, మీకు ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో మీకు విత్ ప్రూఫ్తో సహా కూడా మీకు చూపించడం జరిగిందండి. సో ఏ బుక్ నుంచి, ఏ పేజీ నుంచి, ఏ డేట్ అప్పటి నుంచి మనం కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చాయని చెప్పేసి కూడా మీకు ఒక వీడియో చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకోండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.